హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం విప్లవ కవిత్వానికి సంబంధించినటువంటి మరికొన్ని ప్రధానమైన ప్రశ్నలు, వాటి సమాధానాలను పరిశీలించుదాం. గతంలో కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం విప్లవ కవిత్వానికి సంబంధించి. ఓకే, మొదటి ప్రశ్న చూద్దాం. విషం కలిపిన పాయసం మన స్వరాజ్యం, డబ్బున్న బడవ పోషించే ఉంపుడు గత్తె మన ప్రజాస్వామ్యం అని అన్నది ఎవరు? విషం కలిపిన పాయసం మన స్వరాజ్యం, డబ్బున్న బడవ పోషించే ఉంపుడు గత్తె మన ప్రజాస్వామ్యం అని అన్నది ఎవరు అంటే తిరగబడు కవులు. తిరగబడు కవులు ఎవరు? ఐ కిషన్, లోచెన్, అశోక్, ఎక్స్రే, సుదర్శన్, సుధాకర్, సంజీవరావు, యాదగిరిరావు, వరవరరావు. ఐ కిషన్, లోచెన్, అశోక్, ఎక్స్రే, సుదర్శన్, సుధాకర్, సంజీవరావు, యాదగిరిరావు, వరవరరావులను తిరగబడు కవులు అని చెప్పి పిలుస్తాం. శస్త్రచికిత్స తప్ప ఈ వ్యవస్థకు మందు లేదు, సరిపోదు అని అన్న కవి ఎవరు? శస్త్రచికిత్స తప్ప ఈ వ్యవస్థకు మందు లేదు, సరిపోదు అన్న కవి ఎవరు అంటే విప్లవ కవి వరవరరావు. ఈ వృద్ధ ప్రపంచానికి నెత్తురు కన్నీళ్లు కలిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ అని అన్నది ఎవరు? ఈ వృద్ధ ప్రపంచానికి నెత్తురు కన్నీళ్లు కలిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ అని చెప్పి చలం మహాప్రస్థానానికి రాసిన ముందు మాటలో పేర్కొన్నారు. శ్రీశ్రీ మహాప్రస్థానంలో విప్లవాన్ని ఆహ్వానించి మరో ప్రస్థానంలో రికార్డు చేశాడు అని పేర్కొన్నది ఎవరు? శ్రీశ్రీ మహాప్రస్థానంలో విప్లవాన్ని ఆహ్వానించి మరో ప్రస్థానంలో రికార్డు చేశాడు అని పేర్కొన్నది మరో ప్రస్థానం ముందు మాటలో చలసాని ప్రసాద్. తెలంగాణలోని దూలా అనే సామూహిక సంగీత నృత్య రూపకంలోని బాణీని అనుసరిస్తూ శివసాగర్ రాసిన పాట ఏది? తెలంగాణలోని దూలా అనే సామూహిక సంగీత నృత్య రూపకంలోని బాణీని అనుసరిస్తూ చాగంటి భాస్కర్రావు స్మృతిగా శివసాగర్ రాసిన పాట బర్రెంక చెట్టు కింద నరుడో ఓ భాస్కరుడా. మధుర మిఠాయి అనే పాట రాసింది ఎవరు? మధుర మిఠాయి అనే పాట రాసింది ఎవరు అంటే సుబ్బారావు పాణిగ్రాహి. జగిత్యాల దిక్కుచూడు అనే పాట రాసింది ఎవరు? భూపాల్. జగిత్యాల దిక్కుచూడు పాట రాసింది భూపాల్. మధుర మిఠాయి అనే పాట రాసింది సుబ్బారావు పాణిగ్రాహి. రక్తం సూర్యుడు, చర్య, ఆసుపత్రి గీతం అనే రచనలు చేసింది ఎవరు? రక్తం సూర్యుడు, చర్య, ఆసుపత్రి గీతం అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే కె శివారెడ్డి. రక్తం సూర్యుడు, చర్య, ఆసుపత్రి గీతం అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే కె శివారెడ్డి. కె శివారెడ్డి రక్తం సూర్యుడు, చర్య, ఆసుపత్రి గీతం అనే రచనలు చేశారు. రాచమల్లు రామచంద్రారెడ్డి తరువాత ఆంగ్ల అనువాదాలు ఎక్కువగా చేసిన కవి ఎవరు? రాచమల్లు రామచంద్రారెడ్డి తరువాత ఆంగ్ల అనువాదాలు ఎక్కువగా చేసిన కవి ఎవరు అంటే కలేకూరి ప్రసాద్. విప్లవాల యుగం మనది, విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనది అన్న కవి ఎవరు? విప్లవాల యుగం మనది, విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనది అన్న కవి చెరబండరాజు. వీరి అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. వీరి అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. చెరబండరాజు యొక్క దిక్సూచి కవితా సంకలనాన్ని ఆవిష్కరించింది ఎవరు? చెరబండరాజు యొక్క దిక్సూచి అనే కవితా సంకలనాన్ని ఆవిష్కరించింది శ్రీశ్రీ. పెన్ను గన్ను పట్టిన ప్రజాకవి ఎవరు? పెన్ను గన్ను పట్టిన ప్రజాకవి ఎవరు అంటే సుబ్బారావు పాణిగ్రాహి.
పెన్ను గన్ను పట్టిన ప్రజాకవి సుబ్బారావు పాణిగ్రాహి. ఓకే ఫ్రెండ్స్, మేము చేస్తున్నటువంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. తద్వారా మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాము. గెరిల్లా వ్యూహం ద్వారా రాజ్యాధికారం సాధించాలని చెబుతూ సూర్యుడు గెలిచిన కథను రాసింది ఎవరు? గెరిల్లా వ్యూహం ద్వారా రాజ్యాధికారం సాధించాలని చెబుతూ సూర్యుడు గెలిచిన కథను రాసింది కేవి రమణారెడ్డి. వీరిని కేవీఆర్ అని పిలుస్తాం. ఎన్కే రాసిన లాల్ బనో గులామీ చోడో బోలో వందే మాతరం దీర్ఘ కవిత ఎవరికి అంకితం ఇవ్వబడింది? ఎన్కే రాసిన లాల్ బనో గులామీ చోడో బోలో వందే మాతరం అనే దీర్ఘ కవిత విద్యార్థి సంఘం నేత శేషయ్యకు అంకితం ఇవ్వబడింది. అన్నా నీ గాయాలపై వీచిన గాలి ఎరుపెక్కింది అన్న కవి ఎవరు? అన్నా నీ గాయాలపై వీచిన గాలి ఎరుపెక్కింది అన్న కవి ఎవరు అంటే అశోక్. తదుపరి ప్రశ్న చూద్దాం. విప్లవ కవిత్వాన్ని వస్తుపరంగా రూపపరంగా వర్గీకరించిన వారు ఎవరు? విప్లవ కవిత్వాన్ని వస్తుపరంగా రూపపరంగా వర్గీకరించిన వారు కాత్యాయని విద్మహే. విప్లవ కవిత్వాన్ని వస్తుపరంగా రూపపరంగా వర్గీకరించింది కాత్యాయని విద్మహే. మండుతున్న తరం అనే విప్లవ కవితా సంపుటి రాసింది ఎవరు? మండుతున్న తరం అనే విప్లవ కవితా సంపుటి రాసింది ఎవరు అంటే నిఖిలేశ్వర్. మండుతున్న తరం అనే విప్లవ కవితా సంపుటి రాసింది నిఖిలేశ్వర్. పోలీసును ఉద్దేశించి మాలోని మనిషివి మా మనిషివే నీవు అనే గేయం రాసింది ఎవరు? పోలీసుని ఉద్దేశించి మాలోని మనిషివి మా మనిషివే నీవు అనే గేయం రాసింది ఎవరు అంటే చెరబండరాజు. మాలోని మనిషివి మా మనిషివే నీవు అని పోలీసుని ఉద్దేశించి గేయం రాసింది చెరబండరాజు. విప్లవ కవితకు పెద్ద బాలశిక్ష వంటి రచన ఏది? విప్లవ కవితకు పెద్ద బాలశిక్ష వంటి రచన ఎరుపు అనే కవితా సంపుటి. ఎరుపు కవితా సంపుటిని రాసింది ఎవరు అంటే సుబ్బారావు పాణిగ్రాహి. ఇది విప్లవ కవితకు పెద్ద బాలశిక్ష వంటి రచన. కవుల బాధ్యతను తెలుపుతూ నగ్నముని వ్యంగ్యంగా రాసిన కవిత ఏది? ప్రజాద్రోహి. కవుల బాధ్యతను తెలుపుతూ నగ్నముని వ్యంగ్యంగా రాసిన కవిత ఏది అంటే ప్రజాద్రోహి. ప్రజాద్రోహి కవితలో కవుల బాధ్యతను నగ్నముని వ్యంగ్యంగా తెలపటం జరిగింది. విప్లవ కవిత్వాన్ని ప్రచారం చేసిన పత్రికలు ఏవి? అరుణతార, సృజన, పిలుపు, విమోచన, విద్యుల్లత, ప్రభంజనం. అరుణతార, సృజన, పిలుపు, విమోచన, విద్యుల్లత, ప్రభంజనం అనే పత్రికలు విప్లవ సాహిత్యాన్ని ప్రచారం చేశాయి. కవుల పేర్లు కవితల పేర్లు లేని విరసం వారి కవితా సంపుటి ఏది? కవుల పేర్లు కవితల పేర్లు లేని విరసం వారి కవితా సంపుటి మార్చ్. విరసం వారి రెండవ కవితా సంపుటి ఏది అన్నా కూడా మార్చినే. కబడ్దార్ కబడ్దార్ కంపెనీల వాడా అని హెచ్చరించింది ఎవరు? కబడ్దార్ కబడ్దార్ కంపెనీల వాడా అని హెచ్చరించింది వంగపండు ప్రసాదరావు. వీరిని ఉత్తరాంధ్ర గద్దరని పిలుస్తారు. వీరు కబడ్దార్ కబడ్దార్ కంపెనీల వాడా అని హెచ్చరించారు. నా చెల్లి చంద్రమ్మ అనే కథాగేయం రాసింది ఎవరు? కేజీ సత్యమూర్తి. వీరినే శివుడు శివసాగర్ అని చెప్పేసి పిలుస్తాము. కుంభం సత్యమూర్తి వీరు నా చెల్లి చంద్రమ్మ అనే కథాగేయం రాశారు.
విప్లవ కవితా ప్రస్థానంలో మైలురాయి వంటి రచన ఏది? విప్లవ కవితా ప్రస్థానంలో మైలురాయి వంటి రచన ఏది అంటే ఉద్యమం నెలవాలుడు. ఉద్యమం నెలబాలుడు అనేటువంటి రచన చేసింది ఎవరు అంటే శివుడు శివసాగర్. ఇది విప్లవ కవితా ప్రస్థానంలో మైలురాయి వంటి రచన. ఓరోరి అమీనోడ ఓరోరి సర్కిలోడ పదిలంగ ఉండు కొడుకో కదిలింది ఎర్రదండు. ఓరోరి అమీనోడ ఓరోరి సర్కిలోడ పదిలంగ ఉండు కొడుకో కదిలింది ఎర్రదండు అనే పాట రాసింది ఎవరు అంటే గద్దర్. ఎర్ర పిడికిలి, జైలు కోకిల, తెలంగాణ పోరాట సాహిత్యం అనే రచనలు చేసింది ఎవరు? ఎర్ర పిడికిలి, జైలు కోకిల, తెలంగాణ పోరాట సాహిత్యం. ఎర్ర పిడికిలి, జైలు కోకిల, తెలంగాణ పోరాట సాహిత్యం అనే రచనలు చేసింది కెవి రమణారెడ్డి. జై భారత జనని నమో పతిత పావని, జై భారత జనని నమో పతిత పావని అంటూ భారతమాతను కీర్తించింది ఎవరు? భారత జనని అనే పాటలో సుబ్బారావు పాణిగ్రాహి గారు జై భారత జనని నమో పతిత పావని అని భరతమాతను కీర్తించారు. జట్కావాలా, భూమ్యాకాశాలు, తుది పయనం, తొలి విజయం. జట్కావాలా, భూమ్యాకాశాలు, తుది పయనం, తొలి విజయం. జట్కావాలా, భూమ్యాకాశాలు, తుది పయనం, తొలి విజయం అనే విప్లవ రచనలు చేసింది ఎవరు అంటే శ్రీశ్రీ. నార్త్ జోన్ గెరిల్లా కవుల సంకలనం ఏది? నార్త్ జోన్ గెరిల్లా కవుల సంకలనం ఏది అంటే సాగర తీరం. దండకారణ్య కవుల సంకలనం ఏది? దండకారణ్య కవుల సంకలనం కొండగోగులు. నార్త్ జోన్ గెరిల్లా కవుల సంకలనం వచ్చేసి సాగర తీరం, దండకారణ్య కవుల సంకలనం వచ్చేసి కొండగోగులు. గల్లు 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 చూడు ఓరు గల్లు చూడు నా జిల్లా చూడు. గల్లు 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 చూడు ఓరు గల్లు చూడు నా జిల్లా చూడు అనే పాట రాసింది ఎవరు అంటే అందెశ్రీ. గల్లు 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 చూడు ఓరు గల్లు చూడు నా జిల్లా చూడు అనే పాట రాసింది ఎవరు? అందెశ్రీ. ఈ తరానికి చెరబండరాజు చిరునామా వంటి రచన ఏది? మొదనష్టపు సంఘం పాట. ఈ తరానికి చెరబండరాజు చిరునామా వంటి పాట ఏది అంటే మొదనష్టపు సంఘం పాట. దీనిలో వారు స్త్రీల సమస్యలను పేర్కొన్నారు. చెరబండరాజు మొదనష్టపు సంఘం అనే పాటలో స్త్రీల సమస్యలను పేర్కొన్నారు. గంగడోలు అనే కవిత రాసింది ఎవరు? జూకంటి జగన్నాథం. గంగడోలు అనే కవిత రాసింది ఎవరు అంటే జూకంటి జగన్నాథం. మండుతున్న చుండూరు అనే రచన చేసింది ఎవరు? అరుణ్. మండుతున్న చుండూరు అనే రచన చేసింది అరుణ్. కండబలము కలిగినట్టి కొండజాతి వీరుడా అనే పాట రాసింది ఎవరు? కండబలము కలిగినట్టి కొండజాతి వీరుడా అనే పాట రాసింది వెంపటావు సత్యం. ఇది వారు రాసిన శ్రీకాకుళం సత్యం అనే సంకలనం నుండి గ్రహించబడింది. కండబలము కలిగినట్టి కొండజాతి వీరుడా అనే పాట రాసింది వెంపటావు సత్యం. ఓటమి నా తిరుగుబాటు అనే కవిత్వాన్ని రాసింది ఎవరు? జ్వాలాముఖి. ఓటమి నా తిరుగుబాటు అనే కవిత్వాన్ని రాసిన కవి ఎవరు అంటే జ్వాలాముఖి. ఓటమి నా తిరుగుబాటు అనే కవిత్వాన్ని రాసింది జ్వాలాముఖి. విప్లవ సాహిత్యోద్యమం రాజకీయ పార్టీల కొంగు పట్టుకొని వెళ్ళింది అని విమర్శించింది ఎవరు? విప్లవ సాహిత్యోద్యమం రాజకీయ పార్టీల కొంగు పట్టుకొని వెళ్ళింది అని విమర్శించింది కొడవటిగంటి కుటుంబరావు. విప్లవ సాహిత్యోద్యమం రాజకీయ పార్టీల కొంగు పట్టుకొని వెళ్ళింది అని విమర్శించింది ఎవరు అంటే బాగా గుర్తుంచుకోవాలి, కొడవటిగంటి కుటుంబరావు.
చిందించిన నెత్తుటితో చీకటి కోణాలన్నీ వెలిగించగల యోధుల్ని, గుండె గుండెకి మధ్య విప్లవ వారధుల్ని నిర్మించలేవా అన్న కవి ఎవరు? చిందించిన నెత్తుటితో చీకటి కోణాలన్నీ వెలిగించగల యోధుల్ని, గుండె గుండెకి మధ్య విప్లవ వారధుల్ని నిర్మించలేవా అని పేర్కొన్న కవి ఎవరు అంటే అలిశెట్టి ప్రభాకర్. తదుపరి ప్రశ్న పరిశీలించుదాం. చూడండి. కలం గలం ప్రాణపదం ప్రజకు నేను అంకితం, పోరాటం డైరెక్షన్ పాట నాకు ఆక్సిజన్ అన్నది ఎవరు? కలం గలం ప్రాణపదం ప్రజకు నేను అంకితం, పోరాటం డైరెక్షన్ పాట నాకు ఆక్సిజన్ అని పేర్కొన్న కవి ఎవరు అంటే చెరబండరాజు. మెలితిరిగిన కాయా కష్టంలో కుమిలిపోతున్నా, గంజి మూకుట్లో 2 మెతుకులు లేవు, దారిద్ర్యం మన శత్రువు. యవ్వనమంతా విశ్వవిద్యాలయ పడగ నీడల భవనాల్లో బంధించిన యువతరం చదువుల బ్రతుకుల్లో వెలుగు లేదు. ప్రతి తల్లి ఒక సూర్యుణ్ణి ప్రసవిస్తే చాలు అన్నది ఎవరు? మెలితిరిగిన కాయా కష్టంలో కుమిలిపోతున్నా, గంజి మూకుట్లో 2 మెతుకులు లేవు, దారిద్ర్యం మన శత్రువు. యవ్వనమంతా విశ్వవిద్యాలయ పడగ నీడల భవనాల్లో బంధించిన యువతరం చదువుల బ్రతుకుల్లో వెలుగు లేదు. ప్రతి తల్లి ఒక సూర్యుణ్ణి ప్రసవిస్తే చాలు అని పేర్కొన్న కవి ఎవరు అంటే నగ్నముని. ప్రతి తల్లి ఒక సూర్యుణ్ణి ప్రసవిస్తే చాలు అని అన్న కవి ఎవరు? నగ్నముని. యవ్వనమంతా విశ్వవిద్యాలయ పడగ నీడల భవనాల్లో బంధించిన యువతరం చదువుల బ్రతుకుల్లో వెలుగు లేదు అన్నది నగ్నమునినే. ఓకే ఫ్రెండ్స్, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. లైక్ కొట్టడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. తద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని, ప్రేరణను ఇస్తారని ఆశిస్తున్నాము. ఓకే, ధన్యవాదములు.